శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. హనుమద్వ్రతం రోజు ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ పరిహారాలు పాటిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి రోజు హనుమద్ వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే గ్రంథాల్లో చెప్పారు. ఆ రోజు ఎందుకు హనుమద్ వ్రతం చేసుకోవాలంటే, ఆంజనేయ స్వామి లంకా నగరంలో సీతమ్మ వారిని మొట్టమొదటిసారి చూసిన రోజు మార్గశిర శుక్ల త్రయోదశి. అందుకే ఆ రోజు హనుమద్ వ్రతం చేయాలి. అంటే లంకలో సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి కనిపించిన రోజు కాబట్టి ఆ రోజు హనుమద్ వ్రతం చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. హనుమద్ వ్రతం ఎలా చేయాలి అంటే, ఆ రోజు ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి ఆంజనేయ స్వామిని పూజించాలి. అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ఎర్రటి మట్టి ప్రమిదలు 5 ఉంచాలి. ఆ ఎర్రటి మట్టి ప్రమిదలు 5 కూడా నువ్వుల నూనె పోసి జిల్లేడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. 5 ఎర్రటి మట్టి ప్రమిదలు పెట్టడం వీలు కాకపోతే ఒకే ఒక్క ఎర్రటి మట్టి ప్రమిద ఉంచండి, దానిలో నువ్వుల నూనె పోయండి, 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. దానివల్ల కూడా ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి ఫోటోకు పెట్టాలి. దీన్ని ఉద్వర్తనం అంటారు. ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. అలాగే తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. లేదా ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ హం హనుమతే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి అప్పాల నైవేద్యం పెట్టాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. దీన్నే హనుమద్ వ్రతము అంటారు. అలాగే ఈ హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆంజనేయ స్వామికి పసుపు కొమ్ములంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ ప్రదక్షిణలు లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు వినియోగించాలి. అంటే పసుపు కొమ్ములు చేతిలో పెట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణం చేస్తూ ఒక్కొక్క పసుపు కొమ్ము చేతిలో తీసుకుంటూ పసుపు కొమ్ములతో ప్రదక్షిణలు లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఇలా అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామిని పూజించలేని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఒక చిన్న పరిహారం పాటించినా కూడా హనుమద్ వ్రతం రోజు సంపూర్ణంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలరు. శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ధనపరంగా కలిసి వస్తుంది. ఆ పరిహారం ఏంటంటే, హనుమద్ వ్రతం రోజు 5 లేదా 11 లేదా 21 లేదా 51 లేదా 101 లేదా 108 తమలపాకులు తీసుకోండి. మీ వీలును బట్టి, మీరు చేయగలిగిన దాన్ని బట్టి 5 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 108 కానీ తమలపాకులు తీసుకోండి. ఆ తమలపాకులు చక్కగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ తర్వాత సింధూరం కొద్దిగా తీసుకొని ఆ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరంతో తమలపాకుల మీద శ్రీరామ అని రాయండి. శ్రీరామ అని రాసిన ఆ తమలపాకులన్నీ కూడా ఒక దండలాగా కట్టి ఆ దండ మీకు దగ్గరలో ఎక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే ఆ ఆంజనేయ స్వామి విగ్రహం మెడలో వేయండి. హనుమద్ వ్రతం రోజు శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరిస్తే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని పూజించలేని వాళ్ళు ఈ తమలపాకుల దండ పరిహారం పాటించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే హనుమద్ వ్రతం రోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యం ఆంజనేయ స్వామికి పెడితే శత్రు నివారణ కలుగుతుంది, దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆ ప్రత్యేకమైన నైవేద్యం ఏంటంటే తెల్ల ఆవాల పిండి, మిరియాల పొడి, ఈ 2 కలిపి నైవేద్యం పెట్టండి. తెల్ల ఆవాల పిండి, మిరియాల పొడి ఈ 2 కలిపి నైవేద్యం పెడితే సంపూర్ణంగా శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆ రోజు ఒక శ్లోకం చదువుకుంటే కూడా అద్భుత విజయాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే, మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. ఈ శ్లోకం చదువుకుంటే తీవ్రమైన శత్రుబాధలు, తీవ్రమైన దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే అసలు కష్టసాధ్యము అనుకున్న పని కూడా జీవితంలో సాధించాలంటే ఒక శ్లోకం చదువుకోవాలి.
అసలు ఎప్పటికీ సాధించలేము అనుకున్న పని కూడా సాధించాలంటే, కష్టమైన పనిలో కూడా సక్సెస్ రావాలంటే ఇంకొక శ్లోకం చదువుకోవాలి. అదేంటంటే, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇది శ్లోకం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. శత్రుబాధలు పోగొట్టుకోవటానికి శ్లోకం, అసాధ్యమైన పని సాధ్యం చేసుకోవటానికి శ్లోకం. ఈ 2 శ్లోకాలు చదువుకోండి. శ్లోకాలు చదువుకోలేకపోతే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకోండి. ఇలా హనుమద్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని పూజించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. లైఫ్లో డబ్బు బాగా డెవలప్ అవ్వాలంటే, ధన వృద్ధి కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనం సంపాదించటం ఒక ఎత్తు అయితే, సంపాదించిన ధనాన్ని తొందరగా మల్టిపుల్ చేసుకోవటం ఇంకొక ఎత్తు. అంటే ధన వృద్ధి జరగాలంటే, మనం సంపాదించిన డబ్బు 1కి 10 రెట్లు పెరగాలంటే కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. ఆ పరిహారాలలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే, మీకు వీలైనప్పుడు నల్లటి ఉట్టి ఒకటి తెచ్చి మీ వంటింట్లో ఆ ఉట్టిని వేలాడదీయండి. ఏ ఇంట్లో అయితే వంటింట్లో ఒక నల్లటి ఉట్టి వేలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో మనీ అనేది మల్టిపుల్గా పెరుగుతూ ఉంటుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే చాలామంది గోధుమలు మర ఆడించడానికి ఇస్తూ ఉంటారు. గోధుమ పిండి కోసం గోధుమలు మర ఆడించడానికి ఇస్తారు. అలా మర ఆడించడానికి ఇచ్చే ముందు ఆ గోధుమలలో 11 తులసి దళాలు వేయండి, 2 పసుపు కొమ్ములు వేయండి. ఆ తర్వాత గోధుమలు మర ఆడించడానికి ఇవ్వాలి. అప్పుడు వచ్చినటువంటి గోధుమ పిండిని మీరు ఉపయోగిస్తే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, ధనం మల్టిపుల్ అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే పరిహార శాస్త్రంలో మేడి చెట్టు వేరుకు చాలా శక్తి ఉంది. ఎప్పుడైనా మీకు దొరికితే మాత్రం మేడి చెట్టు వేరుని ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రవి పుష్యయోగం ఉన్న రోజు కానీ, గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన గురు పుష్యయోగం ఉన్న రోజు కానీ మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ మేడి చెట్టు వేరు మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇంకా వీలైతే మేడి చెట్టు వేరు తాయిత్తులాగా ఒంటికి కట్టుకోండి. బ్రహ్మాండంగా మీ మనీ అనేది మల్టిపుల్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మేడి చెట్టు వేరు మీకు దొరకకపోతే దానికి ప్రత్యామ్నాయంగా పరిహార శాస్త్రం ఏం చెప్పిందంటే మర్రి చెట్టు ఆకులని చెప్పింది. మీకు వీలైనప్పుడు గురు పుష్యయోగం ఉన్న రోజు కానీ, అంటే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ, లేదా రవి పుష్యయోగం ఉన్న రోజు కానీ, ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ 6 మర్రి చెట్టు ఆకులను తెచ్చుకోండి. ఆ మర్రి చెట్టు ఆకులని శుభ్రంగా కడిగి ఆరబెట్టి వాటి మీద పసుపుతో, తడి పసుపుతో స్వస్తి గుర్తు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అవి ఎండిపోయే వరకు వాటిని అట్లాగే ఉంచండి. ఎండిపోతే మళ్ళీ తెచ్చి పెట్టుకోండి. ఇలా మర్రి చెట్టు ఆకులు పూజ గదిలో పెట్టడం ద్వారా కూడా మీ ధనం అనేది వృద్ధి అవుతుంది, మల్టిపుల్గా ధనం వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఉదయం నిద్ర లేవగానే వీలైనప్పుడల్లా ఎండు ఖర్జూరపు పొడి, పంచదార, కొబ్బరి ఈ 3 కలిపి చీమలకు వేస్తూ ఉండండి. చాలా శక్తివంతమైన పరిహారం. సహజంగా అందరూ చీమలకు చక్కెర వేస్తూ ఉంటారు. చక్కెర వేస్తే శని దోషాలు పోతాయి, ధనలాభం అని చక్కెర వేస్తూ ఉంటారు. కానీ ఎండు ఖర్జూర పొడి, పంచదార, కొబ్బరి ఈ 3 కలిపి చీమలకు ఆహారం వేస్తే మీ ధనం అనేది మల్టిపుల్ అవుతుంది. 10 టైమ్స్ పెరగటానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ముడిపత్తి అని ఉంటుంది. ఆ ముడిపత్తిని తీసుకొని దాన్ని కొద్దిగా పసుపు రాసి శ్రీ హనుమతే నమః అని 11 సార్లు చెప్పుకొని ఎంప్లాయీస్ అయితే మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోండి, బిజినెస్ పర్సన్స్ అయితే మీ గల్లాపెట్టులో పెట్టుకోండి. పసుపు రాసిన ముడిపత్తిని శ్రీ హనుమతే నమః అని 11 సార్లు చెప్పి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ధన ఆదాయం పెరుగుతుంది, ధన వృద్ధి కలుగుతుంది, మల్టిపుల్ అమౌంట్స్లో ధనం వస్తుందని చెప్పి మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ పరిహారాలు పాటిస్తూ మీ ధనాన్ని మల్టిపుల్ అయ్యేలాగా ముందడుగు వేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.